టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాలకి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్కి మన రాకేష్ రెడ్డి గారిని ఎన్నికల రాకేష్ రెడ్డి గారిని బలపరిచి ఇక్కడ ఈ 3 జిల్లాలకు పంపడం జరిగింది. అదే రకంగా మరి 3 జిల్లాల నుంచి ఆయన పోటీ చేయటం, మరి ఇక్కడున్న రాష్ట్రంలో ఈ 3 జిల్లాల్లో మరి అన్ని రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ అతన్నే గెలిపించాలనేది ఇక్కడ మన పట్టభద్రులందరికీ, మరి ఈ 3 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులందరినీ ఇక్కడ మా లోకల్ నాయకులు మరి ఓటు ఎక్కడికెక్కడికి ఏ మండలం ఆ మండలం మరి అడుగుతున్నారు రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని. ఎందుకంటే ఈ 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి కానీ, అలాగే హరిజన గిరిజన వర్గాలకు కానీ అన్ని రకాలుగా నష్టం జరిగింది. కాంగ్రెస్ మోసం చేసి విఫలమైంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో ఏదో ఈ మన 6 గ్యారంటీలు, మరి మీకు తెలుసు ఆ గ్యారంటీలు ఏంటో, మరి మీకు తెలియని కావు. ఎందుకంటే ఆ గ్యారంటీలలో మహిళలు కానీ జెంట్స్ కానీ మరి కొద్దిగా మోసపోయారు. ఆ రకంగా మరి ప్రభుత్వం మోసం చేసింది ఓటర్స్. ఇప్పుడు చదువుకున్న పట్టభద్రులు కాబట్టి కట్టం అసమంటి మరి మాయ మాటలు నమ్మకుండా మీకోసం రాకేష్ రెడ్డి గారిని గెలిపిస్తే మన రాష్ట్రంలో కానీ ఈ 3 జిల్లాల్లో కానీ మనకు కావలసినవన్నీ ప్రభుత్వం తరఫున మరి పోరాడి అన్ని కులాలని మరి మీకు తెలిసి ఇప్పటికి ఓట్లు కూడా కొనే పరిస్థితి లేదు. వర్షాల్లో ఎంతోమంది అలవలీయంగా ఏడుతున్నారు. మరి పెన్షన్లు కానీ 4,000 ఇస్తున్నారు, పెన్షన్ 2,000 అదే పెన్షన్ ఇస్తున్నారు. మరి 2,500 తెల్ల కార్డులు అంటే 2,500కి ఇస్తానని ఆడవాళ్ళు మొత్తం మోసం చేశారు, ఇంతవరకు ఇవ్వలేదు. మరి నిరుద్యోగులు మరి వాళ్ళకి 3,000 నెలకి ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. తులం బంగారం అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. ఏ ఒక్కటి ఇంతవరకు ఇది అవ్వాల క్యాబినెట్లో పెట్టి మన ఏర్పాటు చేయలేదు. మరి ఆ రకంగా మరి ఎందుకంటే ఇప్పుడున్న పట్టభద్రుల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ 10 నెలలు ఈ 5 నెలల్లోనే ఏ రకంగా ప్రభుత్వం చేసిందో అందరికీ తెలుసు. అదే రకంగా మోసపోకుండా మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి పట్టభద్రుల్ని కోరుకుంటాం. ఆ రకంగా రాకేష్ రెడ్డి గారు చాలా విద్యావంతులు. ఆయన వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా ప్రజల కోసం కాపాడే మనిషి. తర్వాత అవతల లీడర్ ఉంచిన తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఇది మన గురించి మన వాళ్ళని కాపాడుకునే వాళ్ళకి పట్టభద్రుల్ని ఓటేయాలని కంపల్సరిగా వేడుకుంటున్నా. అదే రకంగా ప్రజల్ని కాపాడమని మన మాట్లాడారు. ఇక్కడ మా లీడర్లతో కూడా మాట్లాడి, మా ఊళ్ళందరితో మాట్లాడి ఏ పంచాయతీలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం 723 ఉన్నాయి. ఏ పంచాయతీలో ఆ పంచాయతీలు మన వాళ్ళు కొద్దిగా టచ్ చేసి, అంటే మనకు అవసరం లేదు, ఆల్రెడీగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే మన పట్టభద్రులకి ఆలోచించి ఒకటి ఇవ్వడానికి ప్రభుత్వం ఏం నేర్చుతుంది అది అలా డిగ్రీ చదివారు కదా, అది తెలిసిపోద్ది. కాబట్టి ఓకే దారాబాబు గారు
ఇక మన రాష్ట్రంలో ఏం జరిగిందని వీళ్ళే ఫాలో చేస్తున్నారు.